సమస్త భారతీయులు బీహార్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిన సమయంలో దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు, ఫరీదాబాద్లో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి దొరకడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్కరికి వారి బంధువుల నుంచి ఆందోళనతో ఫోన్లు వచ్చాయి. ఒకవైపు తీవ్రమైన కాలుష్యం, మరోవైపు పరిస్థితి సురక్షితంగా లేకపోవడంతో ఢిల్లీ వాసులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దేశంలో రాజకీయ వాతావరణంపై కూడా ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉన్నది. జరిగిన ఘటనకు బీహార్ ఎన్నికలకు ముడివేసేవారు ఎదురయ్యారు. ఈ బాంబు పేలుడు తర్వాత మంగళవారం బీహార్లో చివరి విడత పోలింగ్లో హిందూ ఓట్లు సంఘటితమైన ఆశ్చర్యపోనక్కర్లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇది కారులో ఉన్న సిఎన్జి సిలిండర్ పేలుడు మాత్రమేనని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు నమ్మబలికారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపట్లోనే అది ఉగ్రవాద దాడేనని ఆయన అంగీకరించారు. పహల్గాంలో 26 మంది భారత పౌరులను ఉగ్రవాదులు విచక్షణారహితంగా హతమార్చి 7 నెలలు కూడా పూర్తిగా గడవకముందే దేశ రాజధాని నడిబొడ్డున ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగి అనేక మంది మరణించడం దేశ సార్వభౌమత్వాన్ని మరోసారి సవాల్ చేసినట్లయింది. సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయము, లోక్ కళ్యాణ్ మార్గులోని ఆయన నివాసము ఎర్రకోటకు సమీపంలోనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ స్వావలంబన, వ్యూహాత్మక స్వతంత్రతను నిరూపించుకున్నామని, దేశంలోనే తయారు చేసిన ఆయుధాలతో ఉగ్రవాద నెట్వర్క్లను, పాక్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని మోదీ గత ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రకటించారు. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మిషన్ను ప్రారంభిస్తున్నామని, దాని ద్వారా శత్రువు చొరబాట్లను తిప్పికొట్టి అతి వేగంగా ఎదురుదాడులు చేసేందుకు సిద్ధంగా ఉంటామని కూడా ఆయన తన ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు. విషాదకరమైన విషయం ఏమంటే పహల్గాం హత్యాకాండ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబులు రాకముందే ఎర్రకోట సంఘటన సంభవించింది. పహల్గాం సంఘటన జమ్మూ కశ్మీర్లో జరిగితే ఢిల్లీలో చోటు చేసుకున్న వైపరీత్యం వెనుక కశ్మీర్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల హస్తం ఉందని తేలింది. ఈ ఉగ్రవాద సంఘటన సాయంత్రం 7 గంటలకు జరిగితే ఆ సమయానికి కొద్ది గంటల ముందే ఢిల్లీ పొలిమేరలోని ఫరీదాబాద్లో 2 ఇళ్లపై భద్రతా బలగాలు దాడి చేసి అక్కడ 2900 కిలోల పేలుడు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాయి. ఈ 2 సంఘటనల వెనుక పాకిస్తాన్లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్ ప్రమేయం ఉన్నదని, ఈసారి జమ్మూ కశ్మీర్కు చెందిన విద్యార్థికులైన వైద్యులు ఉగ్రవాదులుగా ప్రత్యక్షమయ్యారని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. 1999లో భారత విమానం హైజాక్కు గురైన తర్వాత భారత్ విడుదల చేసిన ఉగ్రవాది మసూద్ అజర్ స్థాపించిన సంస్థే జైషే మహమ్మద్. ఆ సంస్థ ద్వారా మసూద్ అజర్ పాకిస్తాన్ నుంచి భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నాడు. 2001లో పార్లమెంటు పైన, 2019లో పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు పైన దాడులు వెనుక మసూద్ హస్తం ఉన్నది. అతడి ఉగ్రవాద దౌష్ట్యాలకు పాక్ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పుడు ఆయన సోదరి సదియా సైతం మహిళా విభాగాన్ని నెలకొల్పి ఉగ్రవాద మహిళలను మన దేశంలో ప్రవేశపెట్టిందని వార్తలు వస్తున్నాయి. పహల్గాం సంఘటన తర్వాత కూడా జమ్మూ కశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అవి దేశ రాజధాని దాకా వ్యాపించాయని, ఉగ్రవాదులు పేలుడు సామాగ్రి కూడా భారీ ఎత్తున సరఫరా చేయగలుగుతున్నారని ఎర్రకోట, ఫరీదాబాద్ సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, గుజరాత్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశం పంపారు. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లలో తనిఖీలు కూడా ప్రారంభమయ్యాయి. మంగళవారం మెట్రోలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లే మెట్రో రైల్ చాలా ఖాళీగా కనబడింది. ఎర్రకోట వద్ద మెట్రోను ఆపనేలేదు. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ దేశంలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, ఎంత పేలుడు సామాగ్రి వారి వద్ద ఉన్నది, ఇంకా ఎన్ని ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పగలరు? మన భద్రతా దళాలు గతంలో కంటే ఎక్కువగా గూఢచార సమాచారం సేకరించి అనేక మంది ఉగ్రవాదులను హతమార్చి ఎన్నో దాడులు చేస్తూనే ఉన్నాయి, కానీ అవేవీ సరిపోవడం లేదు. మేము ఈ సంఘటన లోతుదాకా వెళ్తాం, ఎవరిని వదిలిపెట్టమని ప్రధానమంత్రి భూటాన్లో ప్రకటించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విధంగా ప్రకటనలు చేశారు. పహల్గాం సంఘటన సమయంలో సౌదీ అరేబియాలో ఉన్న మోదీ తన పర్యటనను వెనువెంటనే రద్దు చేసుకుని పాకిస్తాన్ గగనతలం నుంచి కాకుండా వేరే మార్గంలో ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత బీహార్లోని మధుబనికి వెళ్లి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉగ్రవాదులు భూమిపై ఎక్కడ దాక్కున్నా భారత్ గుర్తించి వెంటాడి హతమారుస్తుందని ప్రకటించారు.
ఈసారి దేశ రాజధానిలోనే ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత కూడా భూటాన్ పర్యటనకు మోదీ వెళ్లారు. ఉగ్రవాద ఘటన తర్వాత ఉన్నత స్థాయి భద్రతాధికారుల సమావేశం నిర్వహించే బాధ్యతను ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వదిలిపెట్టడం విస్మయం కలిగిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి అమిత్ షా, ఎన్ఐఏ అధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉగ్రవాద దాడుల్లో సైనికులు, ప్రజలు మరణించినప్పుడల్లా ఇలాంటి భద్రతా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఉగ్రవాదుల్ని వదిలిపెట్టబోమని మన నేతలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను పాక్ ప్రేరేపిస్తుందని వివరించేందుకు మన పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు పలు దేశాలకు వెళ్లడం కూడా పరిపాటైపోయింది. ఎంతకాలం ఇలా చేయగలం? అసలు ఈ సంఘటనలకు ఎవరు జవాబుదారీగా వ్యవహరించాలి? రైలు ప్రమాదాలకు బాధ్యత వహించకపోవడం సరే, కనీసం ఉగ్రవాద ఘటనలకైనా ఎవరైనా ఒకరు బాధ్యత వహించాలి కదా. ఎవరో ఒకరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం వల్ల పరిష్కారం లభిస్తుందా? అయితే భారత్లో పాక్ ఉగ్రవాదానికి అడ్డుకట్ట ఎలా వేయగలం అన్న ప్రశ్న దేశ ప్రజలందరి గుండెల్లోనూ మారుమ్రోగుతున్నది. ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి తరచూ దేశం తెలుసుకోవాలనుకుంటుంది అని అంటుంటారు. ఆయన చేసే ఈ వ్యాఖ్యకు నేటి పరిస్థితుల్లో ఎంతో ప్రాధాన్యమున్నది. పహల్గామ్ సంఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణ జరిగింది. బీహార్లో మోదీ హెచ్చరించిన విధంగానే పహల్గామ్ దారుణం జరిగిన 2 వారాలకు పాక్పై భారత్ దాడులు ప్రారంభించింది. అణ్వస్త్ర దాడులు జరిగే ప్రమాదం కూడా ముంచుకొచ్చిందని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే యుద్ధం తీవ్రమవుతున్న దశలో కాల్పుల విరమణ జరిగింది. అందుకు కారణాలు, మనకు జరిగిన నష్టాలపై అనేక చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటిని పక్కన పెడితే కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి అత్యంత కీలకమైన ప్రకటన ఒకటి చేశారు. భారతదేశం తన సైనిక చర్యను కేవలం తాత్కాలికంగా నిలిపివేసింది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఎటువంటి దాడి చేసినా భారత్ తిరిగి తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎవరి ప్రమేయం లేకుండా భారత్ స్వంత నిర్ణయం తీసుకుని పాక్కు బుద్ధి చెబుతుంది. పాక్ ప్రతి చర్య గమనిస్తున్నాం. ఉగ్రవాదం, చర్చలు కలిసికట్టుగా సాగవు. ఉగ్రవాదం, వర్తకం కూడా కలిసి సాగవని హెచ్చరించారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనే పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు చేశారు. భారత్ పాక్ సంఘర్షణలో కొన్ని నష్టాలు జరిగినప్పటికీ మన సైనిక స్థావరాలు, వాయుదళ రక్షణ సంస్థలు అవసరమైతే ఎప్పుడు ఏ దాడికైనా సంసిద్ధంగా ఉన్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాక్కు మన ప్రధానమంత్రి, సాయుధ బలగాలు ఎలా బుద్ధి చెబుతారో అని దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. నిజానికి మోదీ వైఖరి కన్నా పాకిస్తాన్ వైఖరే తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము శాంతి సాధించాలనే స్ఫూర్తితోనే కాల్పుల విరమణకు అంగీకరించామని పాక్ ప్రధానమంత్రి గత మేలో ప్రకటించారు. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, తమంతట తాము ముందుగా దాన్ని ఉల్లంఘించబోమని పాక్ సైనికాధికార ప్రతినిధి సైతం అన్నారు. ఒక రకంగా పాకిస్తాన్ వెనక్కి తగ్గిన వాతావరణం కనిపించింది. కాల్పుల విరమణ వెనుక అమెరికా హస్తం ఏమాత్రం లేదని ఆ దేశం ఖండించలేదు. వైట్ హౌస్లో పాక్ సైనిక దళాధిపతి మునీర్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందు ఇచ్చి మరీ తన మాట విన్నందుకు అభినందించారు. ఇప్పుడు మరి ఉన్నట్లుండి ఆ దేశ ఉగ్రవాదులు ఎందుకు క్రియాశీలమయ్యారు? దాని వెనుక ఎవరి హస్తం ఉన్నది? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?